ఇది ఇది బాయ్ ప్రభాస్ అంటే ఈ రోజు కూడా అరే ఆ పంచాల నడక చూసినావు ఆ బాయ్, ఆ పంచాలు ఎట్లా నడుస్తుండు విఎఫ్ఎక్స్ అది విలేజ్ విలేజ్ లుక్ ఏమంటావు అది? అరే ఎట్లా నడుస్తుండు బాయ్ పంచాల చెప్పు చెప్పు బాయ్, ఇట్లా నడుచుండు మంచిగా నడిచిండా లేదా? తర్వాత బస్సు మీద స్టైల్ ఎట్లుంది చెప్పు బాయ్. ఏంది బాయ్ నువ్వు గట్లే చేస్తావు? విఎఫ్ఎక్స్ మీద దేని మీద తీసుకోపోయినా ప్రభాస్ అన్న డైలాగ్ లో కోసం, ప్రభాస్ అన్న వాయిస్ కోసం, ప్రభాస్ అన్న స్టైల్ కోసం, ప్రభాస్ అన్న యాటిట్యూడ్ కోసం, ప్రభాస్ అన్న లాంటి హైట్ ఎవరున్నారు బాయ్? ఇప్పటి వరకు ఆడియన్స్ అందరూ కూడా ప్రభాస్ గారు ఒక మాస్ హీరోగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ లుక్ అని, మళ్ళీ ఒక లవర్ బాయ్, ఒక కామెడీ. అరే బాయ్ ట్రెండ్ సెట్ చేస్తాడు బాయ్ ప్రభాస్, అర్థమైందా? మిర్చిలో ఒక మాస్, బాహుబలిలో ఒక రాజు, చిత్రపతిలో ఒక్కొక్కడిని కాదు, అది కాదు ఎక్కడ పోతుంది, అది కాదు ఒక్క అడుగు ఎట్లుంది బాయ్ చెప్పు? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, ఎవరు ఇవన్నీ ప్రభాసే. వర్షం ఇంత తోపు అంటే బాయ్ ప్రభాసే. ప్రభాస్ యాక్టింగ్ బాయ్, లవర్ బాయ్ అయినా, ఒక మాస్ గాని, ఒక రాజు గాని, ఏదైనా గానీ ఇట్ ఇస్ యాక్టర్ అంటే ప్రభాసే బాయ్. చెప్పాను రాజు టీజర్ గురించి. టీజర్ సూపర్ అంటే నచ్చింది. ఇప్పటికే చాలా మిలియన్లు పోయింది, తెలుగు తమిళ గిమిల్ అన్నిట్లో పోయింది. నిజంగా అంటే సూపర్ హిట్, సూపర్. కల్కి సినిమా చూసినా గానీ పెద్ద చుట్టుకోవటం అంటే ఈ లుక్ చూస్తుంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది. మన పాత యాంగిల్ లో 10-12 years బ్యాక్ ప్రభాస్ ని చూస్తే ఎంతైతే ఖుషిగా ఫీల్ అవుతారో సేమ్ అట్లానే అనిపిస్తుంది. వింటేజ్ లుక్స్ అంటే ఆల్రెడీ ప్రభాస్ లో మనం చూసాం, బట్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లలో మనకి ఎక్కడ కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైం కదా, ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? ఎందుకంటే మాస్ కదా ఇప్పటి వరకు ప్రభాస్ అంటేనే బిగ్గెస్ట్ మాస్ హీరో ఇండియాలోనే. అంత పెద్ద స్టార్ హీరో తోటి మారుతి కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక స్టార్ ని డైరెక్ట్ చేసినట్టు ఎప్పుడు కనిపించలేదు. అందరూ చిన్న టైర్ 3 హీరోలు, అప్కమింగ్ హీరోలతోటి. మారుతి సినిమాలు కూడా ఏంటంటే ఈ హర్రర్ టైప్ జనరల్ గానే అనిపించింది. ట్రేజర్ చూసినా గానీ ఏం పెద్ద కొత్తగా అనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కొత్తగా అనిపిస్తుంది. అంటే గతంలో ఎప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టలేదు మారుతి, పెద్దగా చూపెట్టినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. చిన్న హీరోలతో చేస్తే వచ్చేది తక్కువ కలెక్షన్స్ వస్తాయి కాబట్టి బడ్జెట్ ఎక్కువ బెటర్. కానీ ఇక్కడ ప్రభాస్ బిగ్గెస్ట్ హీరో కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి జోడించారు అనిపించింది. మామూలు రెగ్యులర్ మారుతి ఫార్ములా ఏంటంటే రెగ్యులర్ గా ఏం చేస్తున్నాడు, అందరిని అమాయకుల్ని ప్రజల్ని ఒక పాడుబడ్డ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి అక్కడ హర్రర్ కామెడీ సృష్టించి హిట్ కొట్టడం మారుతి తెలిసిన ఫార్ములా. ఇక్కడ కూడా సేమ్ అట్లానే కనిపిస్తుంది. చేంజ్ అనేది ఏం కనిపించలే, ఎక్సెప్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం కొత్తగా పెట్టారు తప్పితే, అది కూడా బడ్జెట్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు. రొటీన్ ఫార్ములాతోనే రొటీన్ గానే ఉంది టీజర్, కొత్తగా ఏం లేదు. ఇదే ఫార్ములాతో హిట్ కొడదాం అనుకుంటున్నాడు, మరి సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను. సేమ్ ఫార్ములా మిగతా సినిమాలు గతంలో సేమ్ ఫార్ములా తోటి హిట్ కొట్టి చిన్న సినిమాలు కొట్టాడు కదా, దీన్ని కూడా అట్లానే ప్రభాస్ కాబట్టి బిజినెస్ ఎక్కువ జరిగిద్ది. బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం దీనికి ఏం చేయలేము. ప్రభాస్ రేంజ్ లో భారీ బిజినెస్ జరిగితే దీనికి ఫస్ట్ రోజు డివైడ్ టాక్ వస్తే మాత్రం దాన్ని ఎత్తుకోవాల్సింది. మారుతి ఏంటంటే తక్కువ బడ్జెట్ తో తీసేసి నవ్వించేసి ఇట్టు కొట్టాడు. చాలా సినిమాలు చూసాం. బడ్జెట్ ఎక్కువ పెడితే ప్రాబ్లం అయ్యిద్ది అనుకుంటున్నాడో ఏం తెలియదు. ఇక్కడ మాత్రం ప్రభాస్ బడ్జెట్ ఎక్కువ పెట్టేశాడు. స్టార్ హీరో కాబట్టి దాన్ని తగ్గట్టుగా బడ్జెట్ పెట్టాలి. ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డే అనేది డే 1 కూడా మంచి ప్రభాస్ ఇండియా వైడ్ హీరో కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తుంది. అంటే దీనికి డివైడ్ టాక్ వస్తే తప్పితే ఒక యావరేజ్ టాక్ వచ్చినా సరే హిట్ అయిపోయింది కంపల్సరీ. చాలా మంది ప్రభాస్ గారికి కథ సెలెక్షన్ చేసుకునే ఛాన్స్ లేదేమో అని అంటారు. కల్కిలో కావచ్చు, సలాలో కావచ్చు, కొంచెం లిటిల్ బిట్ డైలాగ్స్ అనేవి ప్రభాస్ గారికి ఇస్తున్నారు. మరి మారుతి గారిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి హిట్ అనేది వస్తుందా రాదా అనేది. అంటే ప్రభాస్ కూడా గత 10 years నుంచి చూసుకుంటే జోనర్స్ అన్ని మారుస్తున్నాడు కదా. బాహుబలి తర్వాత ఇంకో సినిమా తీసాడు, సాహో తర్వాత ఇంకోటి తీసాడు. అట్లా ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి డైరెక్టర్ నాగాశ్విన్ ఉన్నాడు, చిన్న డైరెక్టర్ ఇక్కడ ఉన్నంత సేపు. ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అందరిని కూడా చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్లు చేయడానికే చూస్తున్నాడు. అందరు కూడా మారుస్తున్నాడు. బాహుబలి తర్వాత చూసుకుంటే డిఫరెంట్ జోనర్, సాహో డిఫరెంట్, రాధేశ్యామ్ డిఫరెంట్, ఒకదానికి ఒకటి పొంతం లేదు. అన్ని ట్రై చేస్తే ఇప్పుడు హర్రర్ కామెడీకో కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపిస్తుంది. మారుతి కూడా దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఉపయోగించుకున్నాడనే అనిపిస్తుంది బాగా. అండ్ డివోషనల్ పరంగా ప్రభాస్ గారు ఇప్పుడు కన్నప్పలో కనిపిస్తున్నారు.
ఓన్లీ ప్రభాస్ గారి కోసమే కన్నప్ప చూడాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు కన్నప్ప మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్నప్ప మేజర్ గా ప్రభాస్ ఏం కదా, విష్ణు కదా హీరో కానీ. అంటే గెస్ట్ రోల్ పోషించాడు కానీ పెద్ద ఎఫెక్ట్ చూపెడతా అనిపిస్తుంది. ఎందుకంటే గెస్ట్ రోల్ ఉన్నంత మాత్రాన జనాలు ఎగబడి అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూసేసి అంత అనిపించట్లేదు. మెయిన్ హీరో ఆఫ్ ద మెటీరియల్ ఎవరు? విష్ణు. విష్ణు బడ్జెట్ మీదే వస్తుంది. ప్రభాస్ మీద వస్తే ప్రభాస్ మీద అభిమానులు కొంతమంది చూస్తారనిపిస్తుంది. రెగ్యులర్ గా ప్రభాస్ కి జరిగే బిజినెస్లు కానీ, ప్రభాస్ చేసే కలెక్షన్ కానీ కన్నప్పకైతే రావు. సినిమా బాగుంటే విష్ణుకి ఎంత రేంజ్ ఉందో దాన్ని బట్టే కలెక్షన్స్ వస్తాయి తప్పితే ప్రభాస్ వల్ల పెద్ద చేంజ్ అనేది కనిపించదు అనిపిస్తుంది. మల్టీ స్టారర్స్ ఉన్నారు కదా, సో ఆ ఏరియాలలో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు కదా, పాన్ ఇండియా మీ ఫిల్మ్ కదా. ప్రతి జోనర్ లో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఉండాలని కోరుకున్నారు. ఇక్కడ నుంచి ప్రభాస్, అక్కడ నుంచి మోహన్ లాల్ గానీ, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా ఇండస్ట్రీ నుంచి ఒకరిని పెడితే మనకు ప్లస్ అయిద్ది అనే ఉద్దేశంతో మూవీకి బడ్జెట్ ఎక్కువ పెట్టారు. దీన్ని కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో గతంలో చూసుకుంటే కూడా మంచు విష్ణు కెరీర్ కూడా చాలా డౌన్ ఫాల్ లో ఉంది. చాలా హిట్లు అనేది లేదు. గతంలో కెరీర్ లో చూసుకుంటే 2-3 తప్పితే ఏం కనిపించలేదు. దీని మీద ఎక్కువ రిస్క్ చేస్తున్నారు. సినిమా అంటిల్ ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం కన్నప్పనే కష్టం. బాగుంది, ట్రైలర్ అయితే బాగుంది. అంటే ఏంటి జనరల్ గా ఏంటంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి కన్నప్ప ట్రైలర్ మీద, కాబట్టి నాకు నచ్చింది. అది నేనేదో బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నచ్చేదేమో కాదు, కానీ నేనైతే లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ట్రైలర్ చూస్తే బాగా అనిపించింది. ట్రోల్స్ కామన్. మంచు విష్ణు వాళ్ళ కుటుంబం మీద ట్రోల్స్ కామన్ జరుగుతూనే ఉంటాయి. ట్రోల్స్ అనేది దాన్ని ఎవరు ఆపలేరు. మంచు విష్ణు మీదే మిగతా సినిమాల్లో కూడా ట్రోల్ చేస్తున్నారు. కామనే, ట్రోల్ మెటీరియల్ కామన్. అంతే కదా, టాక్ బాగుంటే ఆడుతుంది, లేకపోతే ఆడు. సింపుల్ అది, అంతే. ప్రభాస్ ఉన్నాడో మోహన్ లాల్ ఉన్నాడో ఎవరు అనేది సినిమాని కాపాడలేరు. వాళ్ళని చూసి కాదు కదా మెయిన్. ఇక్కడ థీమ్ ఎవరు? హీరో ఎవరు? విష్ణు ఏంది? విష్ణు బడ్జెట్ ఏంది? విష్ణు ఏంది? గతంలో విష్ణు కెపాసిటీ ఏంది? విష్ణు కెపాసిటీ చాలా తక్కువ. 2 కోట్లు 3 కోట్లు కలెక్ట్ చేశారు. మహా అయితే 5 కోట్లు విష్ణు వచ్చే కలెక్షన్స్. ఇప్పుడు అటువంటిది ఇంత బడ్జెట్ ఎంతో కూడా తెలియదు. రోజుకు ఒక బడ్జెట్ చెప్తున్నాడు విష్ణు కూడా. ఇంత బడ్జెట్ కలెక్ట్ చేయాలంటే రేపు అది భారీ టాక్ రావాలి. యావరేజ్ టాక్ తో కూడా నడవదు అనిపిస్తుంది. మంచి టాక్ వస్తేనే కన్నప్ప మంచి హిట్ అవుతుంది. అంత మించి దీన్ని ఎవరు అనేది కాపాడలేరు. సినిమా బాగా లేకుండా ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు కాబట్టి ఆడాలంటే మాత్రం ఆడదు. అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా గెస్ట్ రోల్ ఎన్ని రాలేదు సినిమాలు. బిగ్గెస్ట్ స్టార్ హీరో ఒక 5 నిమిషాలు ఉండిపోతున్నాడు. వాళ్ళ ఏమైనా సినిమాలు హిట్ అవుతున్నాయా? ఎన్ని రాలేదు రీసెంట్ గా. కాబట్టి ఎవరు కాపాడలేదు. సినిమా హిట్ ఫస్ట్ డే బాగుంటేనే ఆడుతుంది. ప్రభాస్ కాపాడలేడు, మోహన్ లాల్ కూడా కాపాడలేదు. నమస్కారం అండి. చాలా బాగుందండి టీజర్. విఎఫ్ఎక్స్ అయితే ఇంకా అద్దరిపోయాయి. లాస్ట్ సీన్ లో ఏదైతే ఆ కోట మొత్తం మంటలు పెట్టేసి చూపించారో అక్కడ ప్రభాస్ గారు కూడా జులిపిస్తున్నారు చూడండి. అది ఒక మన బాహుబలిలో రథాన్ని నడిపిస్తారు చూడండి, బల్లాల దేవుడు. ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకైతే. అక్కడ అంత బాగా వచ్చింది విఎఫ్ఎక్స్ అనేది. విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోబోతుంది దీంట్లో. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ప్రభాస్ గారు ఈ థ్రిల్లర్ కామెడీ ఆల్రెడీ చూసాము, బట్ థ్రిల్లర్ లుక్ లో మనకి మళ్ళీ ఫస్ట్ టైం కనిపిస్తున్నారు కదా, యాక్సెప్ట్ చేస్తారా? సస్పెన్స్ థ్రిల్లర్ కమ్ కామెడీ అండి ఇది. అంటే సాహోలో ఒక చిన్న డైలాగ్ ఉంది చూడండి. ఇది హీరోయిన్ అడుగుతుంది, విలన్స్ వచ్చి గన్స్ కో ప్లే చేస్తున్నప్పుడు ఎవరు విలన్ అంటే నా డై హార్ట్ ఫ్యాన్స్, అయితే చంపుతారు లేకపోతే వస్తారని చెప్పేసి. అంటే కామెడీని లేకుండా కామెడీని చూపించారు అక్కడ, కామెడీ అనేది చేయకుండా. దీంట్లో కామెడీ కూడా చేస్తున్నారు తను. లాస్ట్ లో ఒక డైలాగ్ వచ్చింది, చూడండి ఎవరైనా ముసడు వైర్ కొరికేసి ఉంటాడు అని చెప్పేసి. ఆ డైలాగ్ లో కామెడీ ఫుల్ కనిపించిందండి. అంటే కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేయబోతుందండి మూవీ. ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాగో ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకోవడం ప్రభాస్ గారికి అయితే కామన్ అది. ఎందుకంటే ఒక రామాయణ తీసుకున్నారు, ఒక బాహుబలి తీసుకున్నారు, సాహో ఒకటి తీసుకున్నారు. అలానే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కమ్ కామెడీ అన్నట్టు. అంటే బుచ్చిబాబు ఓన్లీ కామెడీ చేశారు, ఇప్పుడు కామెడీ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్. అంటే ఇంకా డబుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది మనకు. మారుతి గారికి ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద ఆర్టిస్ట్ తో మళ్ళీ చేయబోతున్నారు. అండ్ రీసెంట్ గా ఆయనకి హిట్స్ వచ్చిన దాఖలు కూడా ఎక్కడ లేవు. మరి మారుతి గారికి హిట్ ఇస్తారా ప్రభాస్ గారు? మామూలు హిట్ కాదండి, ఇప్పటి వరకు హిట్లు లేవు అని చెప్పి బాధపడుతున్న మారుతిరావు గారికి ఇది 5 రెట్ల సంతోషాన్ని పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో సంజయ్ దత్ గారిని కూడా చూపించారు. సంజయ్ దత్ గారిని ఒక కోటన్, అంటే నాకు చూసిన వరకు అర్థమైంది ఏంటంటే సంజయ్ దత్ గారు ఒక ఆత్మ. తన కోటను తను రక్షించుకుంటున్నారు. ఆ కోటను రక్షించుకునే దానిలో ప్రభాస్ గారు ఎలా ఎంటర్ అయ్యారో తెలియదు, దాన్ని ఛేదించి మనకు చూపిస్తారంట మొత్తం స్టోరీ అనేది. ఇది ఎలా ఉంటుంది అంటే మనకు మారుతిరావు గారికి ఇప్పటి వరకు పోయింది మొత్తం దీంట్లో తిరిగి వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా లాభాలు మునిగిపోతారు మారుతిరావు గారు. ఈ సినిమాతో మారుతిరావు గారి పేరు
ప్రభాస్ గారి వల్ల 10 రెట్లు పెరగబోతుంది. అంటే ఇప్పటి వరకు అంటే మనం మాస్ కదా, అంతా మాస్ యాంగిల్ లో హై కట్అవుట్ ఉండి రా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండి అట్లా యాక్సెప్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది, మళ్ళీ కామెడీ అంటే మళ్ళీ వెంటనే బెడ్స్ కొడుతుందేమో అంట. అదేనండి, ఆల్రెడీ సాహులో చిన్న డైలాగ్ అండి అది, అయినా కానీ కామెడీ ఫుల్ పండింది దాంట్లో. అంటే ఫేస్ అనేది ఎక్స్ప్రెషన్ ఏం చేంజ్ చేయలేదు, కానీ అక్కడ థియేటర్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ చిన్న కామెడీకే అంతా వచ్చినప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ప్రభాస్ గారిని కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. యాక్చువల్ నేను అనుకున్నది ఏంటంటే రాజా సాబ్ అని చెప్పేసి రాజాబాబు గారిని రాజాసాబ్ పేరు విన్నప్పుడే ఏదో రాజులో